వి న్యూస్ కి తిరిగి స్వాగతం. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాకే బీజేపీలో చేరానని బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి గుర్తు చేశారు. పార్టీ ద్వారా తనకు కేంద్రంలో లభించిన అన్ని పదవులకు రాజీనామా చేశానని, తనని విమర్శించే వాళ్లు ఈ విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని ఆమె హితవు పలికారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పురంధరేశ్వరి మాట్లాడారు. 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు తాను లేఖ రాసినట్లు తెలిపారు. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న రాసిన లేఖ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేశానన్నారు. సమావేశానికి ముందు పురంధరేశ్వరి బాబు జగజ్జీవన్రావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి షేక్ ఖలీఫుల్లా బాషా, నగర అధ్యక్షుడు మలిశెట్టి శ్రీనివాసరావుతో పాటు పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నా విషయానికి వచ్చేటప్పటికి నేను అమిత్ షా గారికి రాసింది ఏమిటంటే 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా అని ఏదైతే ఉంటామో దానిలో స్పష్టంగా ఉంది, ఎవరైనా సరే పార్టీ ఫిరాయించినట్లయితే వారి సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పి దానిలో పొందుపరిచినటువంటి విషయం మేధావులందరికీ తెలుసు. కనుక ఇవాళ ఒక పార్టీ సింబల్ మీద ఎన్నుకోబడితే సహజంగా దాని అర్థం ఏంటి, ప్రజలు ఆ పార్టీ మీద విశ్వాసాన్ని చాటినట్లు. కనుక మీరు ఇంకో పార్టీకి వచ్చినప్పుడు మీరు ఇంతకుముందు సభ్యులుగా ఉన్నటువంటి పార్టీకి మీరు రిజైన్ చేయాలి. రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు 3 నాయకులు, ఆదయ్య గారు, రత్తయ్య గారు, నారాయణ గారు, వారి ముగ్గురు కూడా అంతకు ముందు ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేయకుండా పార్టీలోకి వచ్చినప్పుడు వీరు చేయమన్నప్పుడు వారు చేయకపోతే వారిని ఎక్స్పెల్ చేశారు. కనుక ఆ స్ఫూర్తి ఇవాళ కొరవడింది అని నేను చెప్పాను. నేను తెలుగుదేశం పార్టీ వ్యక్తిగతంగా నా విషయానికి వస్తే నేను ఆనాడు సభ్యురాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నేను రిజైన్ చేయటం జరిగింది. నేను నా రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాతనే నేను భారతీయ జనతా పార్టీలోకి నేను రావటం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. సేవా కార్యక్రమాల పట్ల యువత ముందంజలో ఉండి ఎదుటివారికి ఆదర్శంగా నిలవాలని సిద్ధా సుధీర్ కుమార్ ఆకాంక్షించారు. ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో మోహన్ లాడ్జి వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సిద్ధా సుధీర్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇమ్మిడిశెట్టి సత్యనారాయణ, గుర్రం అనిల్, సురేష్ బాబు, వెంకటేశ్వర్లు, బ్రహ్మానందం, ఇస్కాల వేణు, మిరియాల కృష్ణ, చంద్రికా వెంకటలక్ష్మి, గాదెంశెట్టి సాయి సతీష్తో పాటు పలువురు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘాల ఆధ్వర్యంలో హరి గారు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. వేసవికాలంలో దీనివల్ల అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీళ్ళు ఎంతో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. ఈ రోజున ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ఉచిత మంచినీటి చలివేంద్రం మరియు మజ్జిగ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. దీనికి మా యువ నాయకులు శ్రీ సిద్ధా సుధీర్ గారు రావడం మాకు ఎంతో ఆనందకరం. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి 56 మండలాల్లో కూడా మా ఆర్యవైశ్య యువజన సంఘం ఉచిత మంచినీటి సెంటర్స్ అన్ని పెట్టడం జరిగింది. ఒక్కొక్క సెంటర్ కూడా మా ఆర్యవైశ్య యువజన సంఘం జిల్లా తరఫు నుంచి కూడా 2000 రూపాయలు, అంటే సుమారు 1,50,000 రూపాయలు మేము జిల్లాలకు పంపడం జరిగింది. ఈ 3 నెలల పాటు ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ప్రతి మండలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మా జిల్లా అధ్యక్షుడు హరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి సుధీర్ గారు రావడం మాకు ఎంతో సంతోషకరము. అలాగే ప్రతి వేసవిలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో ఈ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు హరి పిలుపునిచ్చారు. అలాగే ఆర్థిక సహాయం కూడా కొంత చేయడం జరుగుతుంది. ఈ సేవా కార్యక్రమాలు మన వైశ్య సంఘాలు సహజంగా సేవాభివృద్ధి చేస్తుంటాయి. ప్రతి ఇలాంటి కూడళ్లలో ఎండాకాలము అన్ని చోట్ల ఏర్పాటు చేయాలని ఈ ఆర్యవైశ్య సంఘము తరఫున కోరుచున్నాను. ఈ నెల 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని డిఎంహెచ్ఓ యాస్మిన్ తెలిపారు. ఈ సంవత్సరాన్ని మానసిక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, దీనిపై పిల్లలకు వైద్య నిపుణుల బృందాలచే ప్రత్యేక కౌన్సిలింగ్ను ఇప్పిస్తున్నట్లు యాస్మిన్ తెలిపారు.
వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మనం బాలాజీ నగర్లో మీటింగ్ అరేంజ్ చేస్తున్నామండి. అక్కడే మనకి ర్యాలీ అవనియండి, మీటింగ్ అన్నీ జరుగుతాయి. సో అక్కడ మనకి ఈసారి డిప్రెషన్ లెటర్ స్టాక్ అనేది వచ్చింది. మనకి మానసిక కుంగుబాటు గురించి మాట్లాడుకుందాము అనేది మెయిన్ క్రైటీరియా. సో రేపు 2 బెస్ట్ పిహెచ్సిస్గా కూడా మనం అవార్డు ఇవ్వబోతున్నాం. 2 పిహెచ్సిస్కి, 2 సబ్ సెంటర్స్కి. అలానే స్టేట్ లెవెల్లో కూడా మనకి 2 పిహెచ్సిస్కి షేరింగ్ సెకండ్ బెస్ట్ అవార్డు వచ్చిందండి. సో అది కాకుండా రేపు ఇంకో ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే, మనకున్న 8 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, అంటే స్టేట్లో 222 ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. అన్నీ మన ప్రియతమ సీఎం గారు రేపు 10 to 12 మధ్యలో ఓపెన్ చేసి జాతికి అంకితం చేయబోతున్నారు. సో మన దగ్గర 8 ఉన్నాయి. ఒంగోలులో 4, 2 చీరాల, 2 మార్కాపురం, అంటే మొత్తం కలిపి 8 ఉన్నాయి. ఆ 8 కూడా రేపు అదే టైంలో ఓపెన్ లైవ్ టెలికాస్ట్ ఇస్తాము సీఎం గారిది. అక్కడే మనకి ఇక్కడ బాలాజీ నగర్లో మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, మన కలెక్టర్ మేడం గారు అందరూ ఇక్కడ ఓపెన్ చేస్తారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని బాబావారి గంధ మహోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కమ్మపాలెం షిరిడి సాయి భక్త బృందం ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుంచి లాయర్పేట షిరిడి సాయిబాబా మందిరం వరకు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ పెండ్యాల సుబ్బారావు ఆధ్వర్యంలో గంధ మహోత్సవం జరిగింది. తూర్పు కమ్మపాలెం నుంచి షిరిడి సాయిబాబా పాలరాతి విగ్రహాన్ని పూల రథంపై ఊరేగిస్తూ నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంతపేట షిరిడి సాయి మందిరం నుంచి బాబావారి గంధ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ధర్మకర్త అళహరి చంచలరావు ఆధ్వర్యంలో సంతపేట నుంచి దారావారి తోటలోని దర్గా వద్దకు చేరుకుంది. బాబావారు ప్రత్యేకంగా అలంకరించిన పూల రథంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన డప్పులు, కోలాట ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. చదలవాడ గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రఘునాయక స్వామివారి 232 కళ్యాణ మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉత్సవాలు ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. 12వ తేదీన అక్షతారోపణ, సాయంత్రం రథోత్సవం, 13వ తేదీ ఉదయం స్వామివారికి పట్టాభిషేకం జరుగుతుందని తెలియజేశారు. శ్రీ రఘునాయక స్వామివారి
బ్రహ్మోత్సవాలకి అంకురార్పణ కార్యక్రమం మొదలైంది. ఈ అంకురార్పణ కార్యక్రమం దగ్గర నుంచి కూడా ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ 9 రోజులు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ రఘునాయక స్వామి ఈ చదలవాడ గ్రామంలో అతి పురాతనమైనది, చారిత్రకమైనది, శ్రీరామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినని అని చెప్తారు. ఈ దేవాలయం గురించి చెప్తారు. ఈ దేవాలయ కార్యక్రమాల్లో ఇది ఈ సంవత్సరం 232వ బ్రహ్మోత్సవం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి అంకురార్పణ దగ్గర నుంచి ప్రతి కళ్యాణోత్సవం కానీ, గజవాహనం కానీ, గజవాహనం, పౌలంపు సేవ మొత్తం కూడా ఈ 232 సంవత్సరాల నుంచి ఈ పెనుమూతి వంశస్థులు నిర్వహిస్తున్నారు. ఇది 232వ సంవత్సరం. మొదటి రోజు శేషవాహనం, రెండవ రోజు హంసవాహనం, మూడవ రోజు హనుమంత వాహనం, నాలుగవ రోజు గరుడ వాహనం, ఐదవ రోజు గజవాహనం, ఐదవ రోజు గరుడ వాహనం, ఆరవ రోజు గజవాహనం, ఏడవ రోజు కళ్యాణం, సాయంత్రం రథోత్సవం తోమాటి రాంబొట్ల చౌదరి గారిది. హనుమంత వాహనం వచ్చేసి బొమ్మరాజు రామకోటయ్య శర్మ గారిది. గరుడ వాహనం వచ్చేసేసి మన చెరుకూరు రమేష్ బాబు గారిది, చెరుకూరు వారిది, మధ్యరాలపాటు చెరుకూరు వారు మొత్తం కలిపి ఈ కార్యక్రమం చేస్తారు. తర్వాత వచ్చేసి సింహవాహనం శివకుల భరత్ శాస్త్రి గారిది. హంసవాహనం మన పెద్ద సండ్రపాడు రంగారావు గారిది. శేషవాహనం వచ్చేసి జిల్లా బెల్లంకొండ రత్తయ్య గారిది. అదే ఈ యొక్క కార్యక్రమాలు మాది సప్తాహం 7 రోజులు నవాన్నికం 9 రోజుల కార్యక్రమం, 9 రోజులు బ్రహ్మాండంగా ఉంటుంది. 8వ రోజు వచ్చేసేకి గజవాహనం వచ్చేసి మన వెంకట్రావు గారిది. వెంకట్రావు అంటే ఉప్పలపాడు వెంకట్రావు, అశ్వవాహనం ఉప్పలపాడు వెంకట్రావు గారిది, కొల్లూరు వెంకట్రావు గారిది. ఇది అండి మా యొక్క టెంపుల్ యొక్క విశేషత. అయితే కళ్యాణం రోజు గరుడ పక్షి కంపల్సరిగా 10:30 నుంచి 12 గంటల వరకు లోపల వచ్చి స్వామివారి గగన విహారం చేసేసి 3 ప్రదర్శనలు చేసి వెళ్తుంది. అప్పుడు స్వామివారికి తలంబ్రాలు పోస్తారు. తర్వాత ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఇలాంటి కళ్యాణం అయితే మా యొక్క ఈ కళ్యాణం అడ్వర్టైజ్మెంట్ అంటే బాగా ప్రచారం లేక మాకు ఇది లేదు, కానీ లేకపోతే ఇలాంటి కళ్యాణం మీరు ఎక్కడా చూడలేదు. కనీసం ఎక్కడ ఏ టెంపుల్లో కూడా ఇలాంటి కళ్యాణం చూడలేరు. కాబట్టి ఇది గమనించి భక్తులందరూ ఈ యొక్క కళ్యాణానికి ఈ మా యొక్క ఈ ఛానల్ మన వి ఛానల్ ద్వారాగా మీ అందరూ చూసి మా యొక్క కళ్యాణానికి రావాల్సిందిగా కోరుచున్నాము. పోతే స్వామివారి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఒక్క రోజు స్వామివారికి ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు, బ్రహ్మాండమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ రాత్రుళ్ళు పగలు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకొని మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుచున్నాము. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తలతో మరో బులెటిన్ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వి ఛానల్.